హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్. అతడు గాయపడెను, నాకు స్వస్థత కలిగెను. అతను గాయపడెను, నాకు స్వస్థత కలిగెను. ఎవరు అతడు గాయపడింది? ఆయన మరణం నుండి మరలా లేవనెత్తబడ్డాడు. ఆయన గాయపడ్డాడు, నాకు స్వస్థత కలిగింది. ఆయన గాయపడ్డాడు? యేసుక్రీస్తు గాయపడితే నాకు స్వస్థత లభించింది. మన కోసం, నా కోసం యేసుక్రీస్తు మన రోగములను భరించాడు, మన దుఃఖములను వహించాడు. అతడు నా తప్పిదముల కొరకు గాయపడ్డాడు, నా పాపముల కొరకు నలిగిపోయాడు. అతడు అనుభవించిన శిక్ష ద్వారా నాకు సమాధానము కలిగినది. అతను పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత చేకూరినది. మనమందరము, నేను త్రోవ తప్పిన గొర్రెవలే నా ఇష్టానుసారమైన త్రోవలో వెళ్ళిపోయాను. కానీ ప్రభు నా దోషములన్నిటినీ అతని మీద వేసుకొని అతని మీద మోపెను. దౌర్జన్యముగా గురయ్యను. అతడు వినయముతో సహించాడు, పల్లెత్తు మాట కూడా అనడయ్యను. అతడు వినయముతో సహించెను. అతడు వదకు కొనిపోబడిన గొర్రె పిల్లవలేను, ఉన్ని కత్తిరింపబడు గొర్రెవలేను మౌనముగా ఉండెను, కానీ నోరు తెరవలేదు. అతని దౌర్జన్యముగా అన్యాయంగా కొనిపోయారు. అతడి గతి పట్టించుకున్న వారే లేరు. సజీవుల లోకము నుండి తొలగించారు. మన ప్రజల పాపముల కొరకు అతనిని వధించి హింసాపూరితము చేయకున్నా, ఏ కపటము లేకున్నా అతనిని దుష్టుల ప్రక్కన పాతిపెట్టిరి. ఆయన మరణములో ధనవంతుని వద్ద ఉంచబడ్డాడు. తండ్రి సంకల్పం ఆయనను బాధాభరితుని చెయ్యవలెనని తనను తాను పాప పరిహార బలి చేయగా అతడు దీర్ఘాయువు బడిసెను. బాధలు ముగియగానే అతడు మరలా ఆనందం చెందెను. నా సేవకుడు పెక్కుమంది దోషములను భరించెను కనుక అతనిని చూచి నేను వారి తప్పిదములను మన్నిస్తాను. తన ప్రాణము అర్పించి దుష్టునిగా ఎంచబడెను. పెక్కుమంది దోషములను భరించెను, వారి పాపములు పరిహారము కొరకు విజ్ఞాపన చేసెను. అతనిని గొప్పవానిగా చేయదును, గనులలోనొకనిగా గణింపబడును. మన పాపమునకు గాను ఆయన మరణమునకు అప్పగింపబడెను. మనలను దేవునికి అంగీకార యోగ్యులుగా చేయుటకు ఆయన మరణం నుండి మరలా లేవనెత్తబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుడ, యెషయా గ్రంథము 53, రోమాపత్రిక 4, యెషయా గ్రంథము 53, 10-12 వచనాలు మనం చదివినట్టయితే ఈ యొక్క వాక్యం ఉంటుంది. ఆయన మన కొరకు గాయపడ్డాడు, మన రోగములను భరించాడు, మన దుఃఖములను వహించాడు. అతడు నలిగిపోయాడు. యేసుక్రీస్తు నలిగిపోయాడు, మన రోగాలను భరించాడు, మన దుఃఖాలను వహించాడు, గాయపడ్డాడు, మన తప్పిదముల కొరకు గాయపడ్డాడు, కొరడా దెబ్బలు పట్టబడ్డాడు, మన పాపముల కొరకు నలిగిపోయాడు. యేసుక్రీస్తు అనుభవించిన శిక్ష ద్వారా నాకు నీకు ఈనాడు సమాధానం కలిగింది. ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు పొందిన దెబ్బల ద్వారా నీకు నాకు ఈనాడు స్వస్థత చేకూరింది. ఆయన స్వస్థత ఇచ్చాడు, శిక్షను అనుభవించాడు, నలిగిపోయాడు, గాయపడ్డాడు, మన కొరకు దుఃఖం వహించాడు, మన రోగములన్నీ ఆయన మీద వేసుకున్నాడు, భరించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనకి ఎన్నో మేలులు దయచేశాడు యేసుక్రీస్తు. ఆ యొక్క శిలువ మీద గాయపడ్డాడంటే యేసుక్రీస్తు నా పాపముల కొరకు నలగబడ్డాడు. ఆయనను అన్యాయంగా ఏ పాపము చేయకున్నా కానీ ఆయనపై నేరారోపణ చేయబడ్డాడు, దౌర్జన్యముగా గురయ్యాడు,
వినయముతో సహించాడు. అయినా కానీ పల్లెత్తి మాట అనలేదు. వదకు తేబడిన గొర్రె వలె మౌనంగా ఉన్నాడు. దౌర్జన్యంగా అన్యాయంగా కొనిపోబడ్డారు యేసుక్రీస్తుని. అయినా కానీ పల్లెత్తు మాట అనుకోకుండా నీ కోసం నా కోసం ఆయన మరణించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు మరణించాడు అంట, మనలను తండ్రి దేవునికి అంగీకార యోగ్యులుగా పరలోకంలో చేర్చాలి అని, చేయాలి అని ఆయన మరణించి పునరుత్థానం మరలా లేవనెత్తబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇన్ని బాధలు ఇన్ని కష్టాలు ఎందుకో తెలుసా? ఈనాడు పాపినైన నిన్ను నన్ను పరలోకంలో తండ్రి దేవుని చెంతకు చేర్చడానికి. ప్రియ సహోదరి సహోదరుడా, నేను కూడా కొంతకాలం క్రితం మైపనపాలి బిషప్ గారు వెళ్ళిపోయారు. కొత్త బిషప్ గారు వచ్చారు, కొత్త ఫాదర్స్ వస్తున్నారు ఈ చరణలకి, మనకి ఖమ్మం డయాసిస్. నేను ప్రార్థన చేసుకునేదాన్ని మనసులో, ప్రభువా, మైపనపాలి గారు తండ్రి గారు ఉన్నప్పుడు తీసుకెళ్ళావు, ఆయనకి ఎలాగో పరిచయం చేశావు, 20 సంవత్సరాలు నడిపించావు, 18 సంవత్సరాలు. మరి ఇప్పుడు కొత్త ఫాదర్ వస్తున్నారు, కొత్త బిషప్ గారు వస్తున్నారు విచారణలకి, డయాసిస్కి. మరి ఇప్పుడు నన్ను ఏమని పరిచయం చేస్తావు? నేను అసలు ఎలా పరిచయం అవ్వాలి? ఏం చెయ్యలేదుగా ప్రభువా, నేను వెళ్ళి ఎవరినని చెప్పాను అని చెప్పేసి నేను, ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్నో రాత్రులు మనసులో ప్రార్థన చేసుకున్నాను. పడుకున్నప్పుడు కన్నీటితో ప్రార్థన చేశాను. ప్రభువా, పాత ఫాదర్లకి తెలుసు, బిషప్ గారికి తెలుసు, కానీ ఈ కొత్త ఫాదర్లకి, కొత్త బిషప్ గారికి నేను తెలుసా? నన్ను చూస్తాడా? ఇంతమంది జనములో నేను ఏ పాటి దాన్ని? నిజంగా ప్రియ సహోదరి సహోదరుడా, మీరు నమ్మరు కానీ ఉద్యోగం చేసుకుంటూ రాత్రులు వచ్చి ఈ యొక్క బాధలు ఎప్పటికీ తీరుతాయి ప్రభువా? మరి బిషప్ గారిని కలిస్తే నేను అసలు ఎట్లా పరిచయం చేసుకోవాలి? నన్ను ఎలా తీసుకెళ్తావు? నన్ను ఏమని పరిచయం చేస్తావు? తెలుసా, ఎంత నేను చెప్పాలంటే చాలా ఉంది. అప్పుడు ఆ టైంలో బిషప్ గారికి మొదటిగా ఎదురుపడ్డాను, ఫాదర్స్కి ఎదురుపడ్డాను. నార్త్ విచారణ ఫాదరు, తర్వాత ఖమ్మం మైపన్ ప్రకాష్ బిషప్ గారికి ఎదురుపడ్డప్పుడు ఆటోమేటిక్గా తెలియకోకుండా, ప్రభువా, నా మనసులో భయం ఉంది, నేను ఎట్లా, నన్ను చూస్తారా, నేను తెలుసా, అసలు ఎట్లా, ఎవరు చెప్తారు అని చెప్పేసి నేను బాధపడేదాన్ని. కానీ ఆ బాధ భయం తీరిపోయిందండి. ఒక్క పూజలో పాల్గొనంగలోనే వారికి నేను తెలిసినట్లు వారి కళ్ళల్లో చూశాను, వారి హృదయంలోకి తొంగి చూశాను. దేవుడు తీసుకొచ్చాడు ఇదిగో అని చెప్పి, ఇగో ఈ బిడ్డ నా బిడ్డే అని చెప్పాడు. అప్పటి నుంచి వారితో నేను కూడా కలిసిపోయి జీవిస్తూ ఉన్నాను. అందుకే ఈ లోకంలోనే ఇట్లుంటే మరి పరలోక తండ్రిని చేరాలంటే, ప్రభువా, నేను ఇంత పాపిని కదా, నన్ను పరలోక దేవుని ముందుకి నిలవబెట్టాలంటే నా మంచితనం లేదు, నా పుణ్యం ఏమీ లేదు, నా యొక్క గుడ్ నేమ్ కానీ ఏమీ లేవు, నేను పాపిని. మరి ఎట్లా ప్రభువా అంటే ఇక్కడ మనకి చెప్తున్నాడు చూడండి, మన పాపమునకు గాను ఆయన మరణమునకు అప్పగింపబడెను, మనలను దేవునికి అంగీకార యోగ్యులుగా చేయుటకు ఆయన మరణము నుండి మరలా లేవనెత్తబడ్డాడు. అంటే యేసుక్రీస్తు ద్వారా ఈ లోకంలో ప్రజల దగ్గరికే కాదు, పెద్దల దగ్గరికే కాదు తీసుకువెళ్ళేది, సాక్షాత్తు యేసుక్రీస్తు మన కొరకు మరణించి, శిలువ మీద రక్తం చిందించి, మరణించి, ప్రాణం పెట్టి, తిరిగి లేచి మనలను దేవునికి, తండ్రి దేవునికి అంగీకార యోగ్యులుగా చేయటానికి ఆయన మరణం నుంచి మరలా లేవనెత్తబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మీకు ఎలా ఉందో తెలియదు కానీ ఈ యొక్క వాక్యం చెప్తుంటే నా ఒళ్ళంతా ఇలా ఒక పులకరిస్తుంది. ఆయన అంత పెద్ద త్యాగం చేశాడు నీ కొరకు, నా కొరకు. మరణించి మరణం నుంచి తిరిగి లేవనెత్తబడ్డాడు. నన్ను నిన్ను పరలోకానికి యోగ్యులుగా చేయాలి, తండ్రి దేవుని దగ్గరికి చేర్చాలి అని. ప్రియ సహోదరి సహోదరుడా,
మరి ఆ యొక్క త్యాగమును జ్ఞాపకం చేసుకొని, ప్రభువా పాపినైనా నన్ను తండ్రి వద్దకు నీ ద్వారా నన్ను చేర్చమని మరొకసారి ప్రార్థించుదాం. ఆమేన్.